సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అది బాబా గారి సందేశం అండి. నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చింది బిడ్డ. అది అదృష్టం ఉంటేనే వినగలుగుతావు. ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారండి. ఆ సందేశం ఏంటి అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇన్ని రోజులకు నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చింది. ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టాల నుండి విముక్తి కలిగేలా ఏర్పాటు చేశాను తల్లి. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. అదేమిటో నీకు చెప్తాను. అంతకన్నా ముందు నువ్వు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా నువ్వు చెడ్డ ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ఎవరికి కూడా హాని కలిగించే పనులు ఎప్పటికీ చెయ్యవద్దు. నువ్వు నీ కష్ట సమయంలో ఎటువంటి మంచితనంగా నీ యొక్క మనసును ఎంత ప్రశాంతంగా మంచి ఆలోచనలతో కలిగి ఉన్నావో, అదేవిధంగా నీకు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. గర్వం ఎప్పుడూ కూడా నీ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకోవాలి. ధనం చేతి నిండా ఉంది కదా అని ఎప్పుడూ కూడా అతిగా ఖర్చు పెట్టకూడదు. అత్తామామలను, భర్తను, పిల్లలను నిర్లక్ష్యంతో చూడకూడదు. లేని వారిని చూసి ఎప్పుడూ కూడా హేళనగా, చులకనగా మాట్లాడవద్దు. నీ మనసులో సహాయపడాలి ఎవరికైనా అని అనిపిస్తే సహాయం చెయ్యి, లేదంటే మౌనంగా ఉండిపో. పిల్లలను విలాసాలకు అలవాటు చేయకు. నలుగురిలో ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా కలిసిమెలిసి ఉండే విధానాన్ని నిరూపించు. ఇవన్నీ చేస్తే నన్ను ఈ కష్టాల నుండి బయటకు తీసుకొస్తావా బాబా, నా సమస్యల నుండి నన్ను దూరం చేస్తావని నువ్వు అడిగితే నేను అవుననే చెప్పాలి. ఎందుకో తెలుసా? నేను ఒకటి అడుగుతాను తల్లి, అది నీ దగ్గర ఉన్నందువలనే నీకు ఈ కష్టాలు, దాన్ని నేను స్వీకరించాను, విముక్తురాలని చేస్తాను. ఏమిటది? నీకు ఇచ్చే కానుక నా దగ్గర ఏముంది బాబా అని అడుగుతున్నావు కదూ. ఉంది కాబట్టే అడుగుతున్నాను. నిన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి నీ పాపకర్మలను నాకిచ్చేయి. అవి నేను నా యొక్క ఖాతాలో వేసుకొని నీకు పుణ్యకర్మలను ఇస్తాను. ఇదేమి నేను నీకు ఒక్కదానికే చేస్తున్నానని అనుకోబాకు. ఎన్నో సంవత్సరాలుగా ఈ పని నేను చేయాలని ఉంది. ఎవరికి ఏది అవసరమో అది వారికి ఇస్తూ వారి దగ్గర ఉన్నది నేను తీసుకుంటూ ఉంటాను. అది పాపమైనా పుణ్యమైనా సరే వారి భాగ్యాన్ని బట్టి మారుతుంది. నువ్వు నా ఎదురుగ్గా నిలబడి ఈ విధంగా ప్రార్థించు. బాబా, నేను ఇప్పటి వరకు ఎలాంటి హీనమైన పరిస్థితులు అనుభవించాను. ఇక నుండి నా పాపకర్మలన్నీ నీకే అప్పగిస్తున్నాను. నన్ను కరుణించి కాపాడు బాబా అంటూ నీ పాపకర్మలను నాకు సమర్పించు. ఆపై నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి రోజులు నువ్వే గమనిస్తే నీకు అంతా అర్థమవుతుంది. కానీ నేను చెప్పినవి అన్నీ కూడా పాటించాలి బిడ్డ. పాప కర్మలు నువ్వు దాటిపోవాలి. పుణ్యకర్మలు నేను తీసుకుంటాను. నీ ప్రతి విషయంలో నీకు నేను తోడుగా ఉంటాను. ఎప్పుడూ కూడా నేను రక్షిస్తూ ఉంటాను. నా ఆశీస్సులు నీకు లేవు అని ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వే ఒకసారి నీ వెనకాల రోజులు అన్నీ కూడా గుర్తు చేసుకో. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఉన్నటువంటి కష్టాలు అన్నిట్లో ఈరోజు ఈ విధంగా ధైర్యంగా ఉన్నావు అంటే నీ వెనక నేను ఉన్నానో లేదో నువ్వే తెలుసుకో తల్లి. ఏది ఏమైనా కానీ కష్టకాలంలో నీలో చాలా మంచి మార్పు తీసుకొచ్చింది. ఏది మంచి, ఏది చెడు, ఎవరు ఏంటి అనే తెలుసుకున్నావు. కష్టకాలం మనకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. దానిని బట్టి మనకు ఇంకాస్త జీవితంలో సరైన మార్గం చూపిస్తుంది. ఎన్నాళ్ళకు నువ్వు పడినటువంటి ప్రతి ఒక్క సమస్య, కష్టం అంతా కూడా తొలగించి నువ్వు కోరుకున్న విధంగానే నీ సమస్యకు పరిష్కారాన్ని నీ ఇంటి ముందే నిల్చొని ఉన్నాను. తలుపు తీసి నీ కోరికను ఆహ్వానించు. నేను నీకు చెప్పినవి ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఎన్నో జన్మలు దాటగా ఏదో మంచి చేసుకోబట్టి ఈ శరీరం వస్తుంది. వచ్చినందుకు కొనసాగిస్తూ మంచి పనులు చేస్తూ తరించి ఇంకొంచెం మంచి ఉపాధి పొందాలి. మళ్ళీ హీనమైనటువంటి ఉపాధులు
పుచ్చుకునేలా తప్పు పనులు చేసి ఆ పాపాన్ని నా మీద మాత్రం పెట్టవద్దు. జీవితంలో ఏవీ కూడా నీ వెనక రాదు. కేవలం నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది కూడా ఏదీ కూడా మనకి రాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివాడి హృదయంలో ప్రేమ తప్ప ఏది ఏమైనా కానీ ఇన్ని రోజులకి నీ కష్టకాలం అంతా తీరిపోయి నువ్వు కోరుకున్న విధంగానే నీ కోరిక నెరవేరబోతుంది. సంతోషంగా జీవించు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.